హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? వాళ్ళ వాన పడుతుంది కదండి. చికెన్ కర్రీ చేద్దాం. టమాటా వేసి చికెన్ కర్రీ కొత్తిమీర వేసేద్దాం అనుకుంటున్నానండి. చేసి చూపించబోతున్నానండి. ఉల్లిపాయ, నువ్వులు, జీడిపప్పు మురుగునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవాళ వేయట్లేదండి. ఎల్లుల్లిపాయ అల్లం ముక్క కూడా వేసి ఉల్లిపాయ వేసామండి. నూరుకుందాం. ఇదిగోండి చికెన్ కొద్దిగా తెచ్చామండి, ఒకడే ఉన్నాడని. ఇదిగోండి ఈ కరివేపాకండి, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, టమాటా వేసి చేసేద్దామండి. టమాటా వేసిన చాలా బాగుంటుంది. మామూలు చికెన్ వండేవండి ఇది వరకు, కానీ టమాటా వేసిన టేస్ట్ డిఫరెంట్ టైప్లో బాగుంటుందండి. కొత్తిమీర కూడా పైన సజావట్ కాకుండా లోపల వేస్తామండి కొత్తిమీర. ఇదిగోండి గరం మసాలా, అదే మసాలా పొడిలో కొట్టుంచుకుంటాం కదండి, అదండి. ఇదిగోండి మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ, ఇదిగోండి పసుపు, హల్దీ, ఇదిగో నమక్ అండి. ఇదిగో మసాలా రుబ్బిందండి. టమాటాలు వేస్తే మీరు చూడండి, చేసి చూస్తే దాన్ని బట్టి మీకే తెలుస్తుందండి. ఇదే టమాటా వేసి వండుకుంటారు. మేము అప్పటి నుంచి టమాటాలు వేసి వండుతాం ఎక్కువ అండి. ఇదిగో మసాలా అండి, కొంచెం ఎక్కువ రుబ్బినండి, తీసేస్తాను. ఇది ఉల్లిపాయలండి, జీలకర్ర రావాలండి, తాలింపు కానీ ఏదన్నా మాడిందంటే మీరు ఎంత చేసినా టేస్ట్ మట్టుకు రాదండి. ఇంకని ఏ కూర అయినా సరే తాలింపు మాడిందా అది ఇంకా మీరు ఎంత మండిపోయింది ఏదో టేస్ట్ రావాలి. ఇదిగోండి చికెన్ వేస్తానండి. ఇది పసుపు అండి, కొద్దిగానే అర స్పూన్ వేసాను. ఉప్పు నాకు తెలిసి ఒక స్పూన్ సరిపోతుందండి, ఎక్కువైతే తీయలేం కదండి. టమాటాలు సగం ఉడికిపోయిన తర్వాత వేయాలండి. ఇదిగోండి గరం మసాలా అండి, సరిపోతుంది. రెండున్నర వేసానండి కారం. చెప్పాను కదండి, ఇన్ని స్పూన్లను ఉండదండి. స్పూన్ సైజుని బట్టి కారం బట్టి ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోవాలి, తక్కువ కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. మగ్గనిద్దామండి. సగం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేయాలండి. కొత్తిమీర, టమాటాలు అప్పుడు వేయాలి. చూద్దామండి. నువ్వులు వేయటాన్ని, జీడిపప్పు వేయటాన్ని ఇలా ఉందన్నమాట. ఈ గుజ్జు గుజ్జులాగా అదొక రకంగా వచ్చింది, చూసారండి. ఇది నువ్వులు వేయటాను అన్నమాట. చక్కమరికి అయింది కదండి. ఇప్పుడు ఇది మీకు వీడియో చేయటానికి అని చెప్పట్లేదండి. నేను ఎవరో చుట్టాలు ఇంటికి వెళ్తే టమాటాలు వేసి వండారండి, ఇప్పుడు చూసాను అనమాట. కొంచెం కాబట్టి ఒక టమాటా వేసానండి, అప్పుడు 2 వేసుకోవచ్చండి. ఉండండి కొద్దిగాని. కొత్తిమీర కూడా వేసండి, బాగా ఉడకనివ్వాలి ఇదండి. ఎవరైనా మంచి చెప్తే చూసి నేర్చుకుంటే మంచిదే అండి. అది చూసాను ఇంకప్పటి నుంచి మా ఇంట్లో ఒక్కసారి టమాటా వేసి ఉండేవండి.
ఏమో మీకు వస్తే నాకు తెలియదండి, నేను మటుకు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చూసాను. కొత్తిమీర ఎంత ఉంటే అంత వేయొచ్చండి, మరి బాగుంటుందండి కొత్తిమీర. ఇంకా బాగానే మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు టేస్ట్ తెలియదండి. మటన్లో బాగోదు కానండి, చికెన్లో చాలా బాగుంటుంది టమాటా ఎత్తండి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, చూసారా టమాటా కలిపిని కొత్తిమీరని, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. కొత్తిమీర అది కలిసింది కదండి. నువ్వులే జీడిపప్పు వేసింది బాగుంటుందండి, అది కలర్ బాగుంటుంది, చూడటానికి తినడానికి కూడా రుచిగా ఉంటుందండి. ఇంకా కొద్దిగా యాగనిద్దాం, తగ్గించండి. నూనె వచ్చి చూసేలా పైకి ఏగుతుందన్నమాట అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. చూస్తుంటే చూసారా ఎంత చక్కగా ఉంది. టమాటీలు అసలు తెలియదండి వేసినట్టు, లైట్గా దిగుతుంది అన్నమాట పులుకండి. ఇదిగోండి బాగా వేగిపోయింది. ఇదిగోండి పచ్చితనం అయితే ఎగ్దం లేదండి. ఒక్క నీళ్ళు చుక్క చిలకరించుకుందామని మళ్ళీ ఇలా దగ్గర చేసేద్దాం. ఒక చిన్న మాట అండి, మనిషి కంగారులో దుడుకుబాటులో ఏం చేస్తామో మనకు తెలియదండి. మన ఆవేశాన్ని మనం కంట్రోల్ చేసుకుంటాం మంచిదండి. మగపిల్లైనా ఆడపిల్లైనండి. ఆడపిల్ల అయితే అత్తింట్లో ఒకసారి గౌరవం తప్పిందంటే మళ్ళీ అది నిలబెట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అండి. ఇంక అత్త మాట ఎక్కడికి వెళ్ళిన పార్టీలు అదే మాట అంటారు. అందుకని మన కంట్రోల్. చిన్న మాట అనేసారండి అత్తగారు, ఇదన్నారు అదన్నారు, పోనీ మన అమ్మ అయితే అందా చిన్నప్పుడు కొట్టలేదండి, అలా అనుకుని సర్దుపోతేనే రోజులు వెళ్తాయమ్మా. లేకపోతే ఒకసారి తప్పు అయిందంటే మనం ఒక మాట అనేసామంటే అండి మనం మర్చిపోవచ్చండి. మన తప్పు మనం తెలుసుకుని మన అత్తోరింట్లో మనం మాట్లాడిన జీవితం అంతా ఎక్కువ తప్పు వెంటాడుతూనే ఉంటుందండి. ప్రతి వాళ్ళు అంటారండి, ఇప్పుడు చెబుతుంది, అప్పుడు ఎలా చేసింది, అప్పుడు ఎలా అందని. అమ్మ అందుకని నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, కోపావేశాలు అందరికీ ఉంటాయండి. మనసు కంట్రోల్ పెట్టుకుని ఒక మాట పంటి బిగబెట్టుకుని ఉంటే మనం ఏమీ తప్పు లేదండి. చిన్నోళ్ళం అయిపోవండి. నాకు మర్యాద ఇవ్వలేదు, మన అత్తకి ఎంత మర్యాద ఇచ్చామని మీరు ఆలోచించుకోండి. అయ్యో మా అమ్మ తిడితే నేను వెంటనే ఇల్లు సెంగొట్టుకునేదాన్ని, ఇప్పుడు మా అత్తగారు అంటే నాకు ఎందుకు కోపం వస్తుందంటే ఆవిడకంటేనే కదమ్మా మీ ఆయన వచ్చాడు. మీ ఆయన వచ్చాడంటే మీకు మంచి అతను దొరికితే మీకు అదృష్టం అనుకోవాలి కదా, ఆవిడిచ్చిందే కదా అదృష్టం. అది కొంచెం ఆలోచించండి. తప్పు అయితే తినకండి. ఇది తప్పు కాదని నాకు తెలుసండి, అన్ని సంసారాలు ఎక్కువ అలా ఉంటున్నాయి. కొంచెం కంట్రోల్ చేసుకుంటే అమ్మ మీ జీవితం పండగలా ఉంటుందమ్మా. ఇదిగోండి, వావ్, చూడటానికి కలర్ బాగుందండి, రెడ్గా అయింది. చికెన్ కర్రీ రెడీ హో గయా. గర్మా గరం ఖానా ఖానా హై, గర్మా గరం భోజనం చెయ్యాలండి. చూడండి అదిగో నూనె ఎంత బాగా వచ్చింది. ఇది నువ్వులునండి, జీడిపప్పు వేయటం, ఈ రసం ఇది మసాలా దూసరా టైప్లో ఇంకో రకంగా కనపడుతుందండి. చూసారా బాగుందండి.